అమర్, బాగి ఇద్దరు సింగ్ చూపించిన కాటేజ్‌లో దిగి ఉంటారు. తర్వాత రణ్వీర్, మనోహరి కూడా ఫ్లైట్‌లో దిగి కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. మనోహరి కూడా చలికి వణికిపోతూ అన్నట్లు రణ్వీర్, అమర్ వాళ్ళు ఎక్కడ దిగారో, ఏ హోటల్‌లో స్టే చేశారో అడిగి తెలుసుకో. మళ్ళీ ఇద్దరం ఒకే హోటల్‌లో దిగామంటే నేను దొరికిపోతాను అని మనోహరి అంటుంది. వెంటనే రణ్వీర్ అమర్‌కి కాల్ చేస్తారు. రణ్వీర్, ప్రయాణమంతా బాగా జరిగిందా? ఎక్కడ ఇప్పుడు అని అమర్ అడుగుతూ ఉంటే, "ఆ! బాగా జరిగింది. కార్‌లో బయలుదేరి వస్తున్నాను" అని రణ్వీర్ చెప్తాడు. "మీరెక్కడ స్టే చేస్తున్నారు?" అని రణ్వీర్ అంటే, "మా ఫ్రెండ్ చెప్పిన గెస్ట్ హౌస్‌లో స్టే చేస్తున్నాం" అని అమర్ చెప్తాడు. "మీరు కూడా ఇక్కడికే వస్తారా?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. "మీరు అంటున్నారేంటి అమర్?" అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే, "అంటే ఐ మీన్ మీరు అని రెస్పెక్ట్ ఇస్తున్నాను రణవీర్, అంతేనని" అమర్ చెప్తాడు. "కమాన్ అమరేంద్ర, మనలో మనకు రెస్పెక్ట్ ఎందుకు? నువ్వు మామూలుగానే పిలవచ్చు. నేను వేరే హోటల్‌కి వెళ్తున్నాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాల్ చేస్తాను" అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. "వాళ్ళు ఏదో గెస్ట్ హౌస్‌లో దిగారంట మనోహరి. మనం ఈ డ్రైవర్ చెప్పిన గెస్ట్ హౌస్‌కి వెళ్దాము" అని రణవీర్ చెప్పటంతో అలాగేనని మనోహరి అంటుంది. ఇక ఆ డ్రైవర్ నేరుగా అమర్, బాగి దిగిన గెస్ట్ హౌస్ దగ్గరికే తీసుకువస్తారు. ఆ విషయం తెలియక మనోహరి, రణ్వీర్ ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని ఆ గెస్ట్ హౌస్‌లో లోపల నడిచి వెళ్తూ ఉంటారు. అప్పుడే అమర్ కూడా వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటారు. మరి రణ్వీర్ మాత్రమే దొరికిపోతాడా? మనోహరి కూడా అడ్డంగా దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.